అకాడమీ అభివృద్ధి ఆశయ లక్ష్యంలో భాగంగా సంస్కృత సప్తమ మహోత్సవాలను వివిధ జిల్లాలో 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ శరత్ చంద్ర తెలియజేశారు. ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ నాడు వచ్చే హయగ్రీవ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సంస్కృత సప్తాహాన్ని కేంద్ర ప్రభుత్వం సూచనలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాడేపల్లి వడ్డేశ్వరం బైపాస్ రోడ్లో గల తెలుగు మరియు సంస్కృత అకాడమీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగు అకాడమీ చైర్మన్ ఆర్.రెడ్డి విల్సన్ శరత్ చంద్ర మాట్లాడుతూ సంస్కృత అకాడమీ ఏర్పడిన తర్వాత తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుండి 31వ తేదీ వరకు సంస్కృత సప్తమ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న సంస్కృత సప్తమ మహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందిస్తూ అభినందించారని తెలిపారు. అకాడమీకి ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో భారతీయ భాషా అకాడమీ ఏర్పాటు చేసిన సదస్సులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 100 ఎకరాలు కేటాయిస్తే సెంట్రల్ యూనివర్సిటీ 500 కోట్ల రూపాయలతో యూనివర్సిటీని ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అకాడమీని తీసుకురావడమే కాకుండా ఆ నిధులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా మేము చాలా పెంచి 60 కోట్లు 150 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి దాన్ని ఇంకా మేము ఒక 60 కోట్లకు పెంచి 200 కోట్లు చేసి పెడితే ఈ రోజు ఈ లోకేష్ ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు నియమించినటువంటి వ్యక్తుల ద్వారా ఆ ఫండ్స్ గా చేస్తూ మొత్తం అకాడమీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఈ లోకేష్. ఇతనికి ఓ అంటే నారాదు, చదువు లేదు, పాడు లేదు, సర్టిఫికెట్లన్నీ కూడా వాళ్ళ నాన్న కొనిచ్చినాయే. అందుకని ఈ రోజు ఈ అభ్యర్థులు డిఎస్సి రాయటం అంటే ఎంత కష్టమైన విషయమో అతనికి అర్థం కాదు. ఎందుకంటే అతని జీవితంలో కష్టపడి ప్రియమైన పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడమీ ఏర్పాటైన తర్వాత సంస్కృత సప్తాహం పేరుతో మేము ఇప్పటివరకు కూడా సంస్కృత భాష అందరిది, అందరిలోకి సంస్కృతం నినాదంతో ఒక కార్యాచరణ గతంలో ఎప్పుడు తీసుకోలేదు. ఈ అకాడమీ ఏర్పడిన తర్వాత కేవలం అజాగళ స్థానంలాగా ఎందుకు పనికిరాని రీతిలో సంస్కృత అకాడమీ ఉన్న నేపథ్యంలో సంస్కృత అకాడమీ ఒక లక్ష్యం, ఒక ఆశయం ఉంది. దీనికి సంబంధించి విస్తృతంగా నిధులు ఉన్నాయన్నారు, కానీ ఇక్కడికి అకాడమీకి రూపాయి డబ్బులు కూడా తీసుకొచ్చిన చరిత్ర లేదు. కాబట్టి సంస్కృత అకాడమీకి నిధులు సమకూర్చే ఒక కార్యాచరణలో భాగంగా ఇటీవల నేను ఢిల్లీలో 3 రోజుల పాటు వివిధ సంస్కృత యూనివర్సిటీలని నేను సందర్శించిన నేపథ్యంలో సంస్కృత అకాడమీకి నిధులు ఇవ్వడం కోసం హైదరాబాద్ ఏదైతే తెలంగాణలో సంస్కృత అకాడమీ సపరేట్గా ఉంది, దానికి వాళ్ళు నిధులు ఇస్తున్నారు. అయితే ఆ నిధులు ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావడం లేదంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలంలో కేవలం ప్రేక్షక పాత్ర వహించిన లక్ష్మీపార్వతి గారు ఢిల్లీకి వెళ్ళడం కానీ, ఢిల్లీకి వెళ్ళి నిధులు సమీకరించడంలో కానీ ఆమె తీవ్రంగా విఫలం చెందారు. ఆ విషయం మాకు అక్కడ పోయిన తర్వాత తెలిసింది. ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు అడగడం లేదనేది వారి నుంచి కూడా వచ్చిన వివరణ. కాబట్టి నేను సంస్కృత అకాడమీ చైర్మన్గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కంట్రీ వైడ్ కూడా నిధులు వెళ్తాయి. కాబట్టి ఆ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నిధులు సమీకరించే కార్యాచరణలో భాగంగా వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఆర్కేడి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భారతీయ భాషా సమితి అనే ఉంది, అది దేశంలోని 22 భాషలకు సంబంధించి కూడా ఆ భాషలకి సంబంధించిన అనేక రకాలుగా నిధులు పంపిణీ చేసే సంస్థ. ఆ సంస్థ నుంచి కూడా భారతీయ భాషా సమితి వారు కూడా మనకి సంస్కృత అకాడమీకి పారిభాషిక పదకోశాలు ఏదైతే వివిధ భాషల్లో ఉన్న భాషలు మొత్తాన్ని కూడా ఏకీకరణ చేసి ఒక భాష నుంచి ఇంకో భాషలోకి ఏ పదాలు ఉన్నాయి, ఏ పదాలు ఏకరూపంగా ఏ విధంగా తీసుకెళ్లాలని దగ్గర వారు గతంలో హైదరాబాద్లోను రాజమండ్రిలోను వర్క్షాప్ పెట్టారు. అటువంటి వర్క్షాపు తెలుగు సంస్కృత అకాడమీకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి భారతీయ భాషా సమితి నుంచి మనకు ఒక ప్రాజెక్టు మంజూరైంది. దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో విజయవాడలో కూడా ఏదైతే భారతీయ భాషా సమితి నేతృత్వంలో మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
అదే సమయంలో సంస్కృత సప్తాహం అనే పేరుతో మేము ఏదైతే ఒక కార్యక్రమం తీసుకున్నామో, నేను చాలా సేవలు తీసుకొచ్చాను. 60 కోట్ల నుంచి 200 కోట్ల వరకు కూడా ఈ అకాడమీ నిధులు తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మీపార్వతి గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు. మంచిదే, ధన్యవాదాలు. అయితే ఆమె చాలా దారుణమైన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక మనిషికి ఉండాల్సిన కనీస స్వభావం కూడా లేకుండా చెప్తుంది. ఎందుకంటే ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కొంత క్లారిటీ ఉండాలి, అదేవిధంగా నిజాలు ఉండాలి. నిజాలు మొత్తాన్ని సమాజ్ చేసి అబద్ధాలు మాట్లాడడం అనేది లక్ష్మీపార్వతి గారు చేస్తున్న అత్యంత దుర్మార్గపూరితమైన మరి ఆమె వ్యవహార శైలి. ముఖ్యంగా నిన్న ఒక మీడియాలో మాట్లాడుతూ ఆమె చెప్పింది ఏంటంటే, తెలుగు అకాడమీ నిధులకి లోకేష్ గారు పక్కదారి పట్టిస్తున్నారు, క్రైమ్ చేశారని చెప్పని నిర్లజ్జగా, అంత దారుణంగా కూడా మాట్లాడతారు అనుకోలేము. అటువంటి భాష వాడారు ఆమె. ఇప్పటివరకు కూడా లోకేష్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అకాడమీ నుంచి ₹1 కూడా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అంత దారుణ ఆరోపణ ఎలా చేస్తారు? కాబట్టి లక్ష్మీపార్వతి గారు ఈ తప్పుడు ఆరోపణ, అకాడమీ నుంచి నిధులన్నీ తీసుకెళ్ళిపోతా ఉన్నారు లోకేష్, ఆయన పెట్టిన మనుషుల ద్వారా. ఆయన ఎవరిని పెట్టాడు? నన్ను పెట్టాడా? ఎండి గారిని పెట్టారా? ఎవరు పెట్టినా మేము బోర్డులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తాం. బోర్డులో తీసుకున్న నిర్ణయాలు ఏ అమలు చేయవు. కాబట్టి బోర్డులో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వడానికి వారి నుంచి మాకు ప్రతిపాదన రాలేదు. మేము ఎక్కడికి ₹1 కూడా ఇవ్వలేదు. ఎవరిప్పుడు ఎట్ట మాడుతుంది? అందుకే లక్ష్మీపార్వతి గారు ఆమె ఖచ్చితంగా తప్పుడు ఆరోపణ చేసేందుకు ఆమె క్షమాపణలు చెప్పాలి. అంతేకాదు, ఒకవేళ ఆమె కానీ క్షమాపణ చెప్పకపోతే అకాడమీకి ఖచ్చితంగా 100 కోట్ల వరకు నష్టపరిహారం కూడా ఆమెకి వేస్తాము. అసలు ఆమె ఏమి చేయలేదని చెప్తున్నా కదా. సంస్కృత అకాడమీలో ఇప్పుడు నేను పోయిన తర్వాత సంస్కృత అకాడమీకి 500 విలేజ్కి కూడా విలేజ్ సంబంధించిన, మీరు ఆ ప్రశ్న అడగడం వల్ల నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సాంస్క్రిట్ విలేజ్లు ఏర్పాటు చేయడానికి ప్రతి విలేజ్కు ₹20,000 ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు. తద్వారా నేను ఒక 500 విలేజెస్ని రాబోయే రోజుల్లో గ్రౌండ్ చేయబోతున్నాం. అంటే 500 గ్రామాల్లో సంస్కృతం నేర్పించడానికి ఒక కార్యాచరణ తీసుకుంటాం. అంతేకాదు 30 లక్షలతో ఒక ప్రోగ్రాము, 50 లక్షలతో ఒక ప్రోగ్రాం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ తెలుగు సప్తాహ కార్యక్రమాన్ని కూడా నిధులు ఇవ్వమని అడిగాము. ఆ ఫైల్ కూడా ఈరోజు మూవ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆమె హయాములు ఏమీ చేయలేదని మాకు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సిన ఇంకా 100 కోట్లు ఉన్నాయి, ఎందుకు రాలేదు? మరి ఎవరిని భయపడి తీసుకురావలేదు? గతంలో కేసీఆర్ చూసి భయపడి జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదా? మేము ఈరోజు స్పష్టంగా గత కొద్ది నెలలుగా మాకు తెలంగాణ నుంచి రావాల్సిన 100 కోట్ల నిధులు ఉన్నాయి, ఆ నిధులు రావాలని మేము కోరుతున్నాం. ఆ మేరకు మేము లేఖ రాసాము, ప్రభుత్వం లేఖ రాసాము. మా బృందం అక్కడ పోయి మాట్లాడుతుంది. నేను కూడా వ్యక్తిగతంగా ఈ 9th to 10th షెడ్యూల్ సంబంధించి కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని వేస్తే వారితో కూడా కలిసి పోయి మాట్లాడాను. నేను స్వయంగా హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మా సిబ్బందిని కూడా దాని మీద మేము లేఖ రాసి దాని మీద ఫాలోఅప్ చేస్తున్నాం. ఆమె చేసింది సార్, రాష్ట్ర ప్రయోజనాల